హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ కాలర్ నెక్ యూనిఫామ్ను ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, ఈ వీడియోలో ఓన్లీ కటింగే చూపిస్తాను. చూడండి, మనం ముందుగా ఈ విధంగా ఇది 2.5 ఉందండి యూనిఫాము. ఈ 2.5 క్లాత్ను 2 మడతల మీద చూడండి, ఈ విధంగా 2 మడతల మీద 4 లేయర్స్ రావాలండి. ఈ విధంగా 4 లేయర్స్ రావాలి. వీటిని ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ముందుగానే ఒక యూనిఫామ్ అయితే నేను ముందుగానే స్టిచ్చింగ్ చేసేసాను. ఆ యూనిఫామ్తో మనం ఇప్పుడు ఇంకొక యూనిఫామ్ను కట్ చేసుకుందామండి. చూడండి, దాన్ని మనం ఖర్చుల వైపు ఉండేటట్లుగా చూసుకోవాలి. యూనిఫామ్ను తిరగవేసి పెట్టుకుందాం. ఇప్పుడు డ్రెస్ ఏదైనా సరే మనం ఖర్చుల వైపు ఉన్నట్లయితే మనకి ఖర్చులకి మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోకుండా సరిపోతుంది కదండి. అందుకని చెప్పి ఖర్చుల వైపున మనం తిరిగేసుకుని పెట్టుకోవాలండి. పెట్టుకున్నట్లయితే ఆదికి మొత్తం పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఖర్చులు వచ్చేటట్లుగా మనం క్లాత్ మీద ఈ విధంగా హోల్డ్ చేసి నెక్కల వైపున మన వైపుకు ఉండేటట్టు, ఆమ్ హోళ్ళు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోవాలి. మడతలు కూడా రెండు మడతలు మన వైపు ఉండాలి. ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఎడ్జెస్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఈ విధంగా మడత పెట్టేసుకుందామండి. మొత్తం కనిపించట్లేదు ఈ వీడియో మనకి. చూడండి, ఇప్పుడు మనం ట్రైపాడ్ డైరెక్షన్ మార్చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, మొత్తం ఈ విధంగా నెక్కుల వైపు మన సైడ్ రావాలి, ఆమ్ హోల్ది ఆపోజిట్లో ఉండాలి. దీని మీద అసలు గీయటానికి ఏ కలర్ కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అన్ని కలర్స్ ఉన్నాయి. చూడండి, అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో ఈ డ్రెస్ మీద. ఏ కలర్ గీసినా మీకు కనిపిస్తుందో కనిపించదో అని చూశాను. ఒక కలర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఖర్చులు ఎంతైతే ఉందో అంతకే మనం మార్కింగ్ చేసేసుకుందాము. ఇంకా మనం ఖర్చులకి ఎగస్ట్రా అనేది పెట్టవసరం లేదు. ఇక్కడ మాత్రం పెట్టాలండి. కట్స్ దగ్గర ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసేసాం కదా, కట్స్ దగ్గర పెట్టాలి. చూడండి, ఇలా ఈ విధంగా నడుం దగ్గర అనేది ఆ షేప్ అనేది వచ్చినట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. నడుం దగ్గర చూడండి, ఆమ్ హోల్కి, నడుం దగ్గరకి, హిప్కి చూడండి ఏ విధంగా క్రాస్ వచ్చిందో. అంత క్రాస్ అనేది అలా వచ్చినట్లయితే మనకి హిప్ దగ్గర పట్టేయకుండా చాలా నీట్గా అనేది వస్తుంది. నడుం దగ్గర కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి, ఇప్పుడైతే పొడవుని మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆమ్ హోల్ మార్కింగ్ చేసుకున్నాము, నడుము మార్కింగ్ చేసుకున్నాము, హిప్ కొలత కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు పొడవు మార్కింగ్ దగ్గర నుండి మనం షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకుందామండి. షోల్డర్ వచ్చేసి వీళ్ళది 15 ఉంది, అంటే 7.5. షోల్డర్ వచ్చేసి 7.5. మనం ఎప్పుడు కొలిసినా సరే కాలర్ నెక్కి కానీ బోట్ నెక్లకు కానీ కంపల్సరీగా ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ తీసుకున్నట్లయితే మనకి నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి. అలా కాకుండా ఫుల్ షోల్డర్ కాకుండా నార్మల్గా మనం ఎప్పుడు తీసే కొలతల్లాగా తీసినట్లయితే అసలు సరిగా రాదండి, పట్టేస్తాయి. నెక్కలు అనేది కూడా సరిగా పట్టదు. కాలర్ నెక్కి కంపల్సరీగా ఫుల్ షోల్డర్ ఉండాల్సిందే. ఇప్పుడు ఆమ్ హోల్ వచ్చేసి 7 తీసుకున్నాను. ఆమ్ హోలు 7, షోల్డర్ వచ్చేసి 7.30. చూడండి, ఆమ్ హోల్ రౌండ్కి వచ్చేసి 1.5, ప్రక్క మెడ వచ్చేసి 3, ప్రక్క మెడ 3 అండి. ఈ విధంగా 3 తీసుకోవాలి.
ఎదరవాడు వచ్చేసి 4.5. ఈ విధంగా మనం బాక్స్ ఆకారంలో గీసుకుని రౌండ్గా అనేది డ్రా చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా రౌండ్ వచ్చేటట్లుగా. ఫ్రంట్ మెడ అండి ఈ నెక్, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి ఒక హాఫ్ అనేది తీయాలి. కంపల్సరీగా మనం షోల్డర్ డౌన్ అనేది కాలర్ నెక్ అయినా సరే, బోట్ నెక్ అయినా సరే షోల్డర్ డౌన్ కంపల్సరీగా తీయాలి. చూడండి, ఈ విధంగా షోల్డర్ డౌన్ తీసేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ నెక్ 1, బ్యాక్ నెక్ 1 ఇంచ్ అయితే సరిపోతుంది. 1 ఇంచ్ పై నెక్ మీదే మనం డ్రా చేసేసుకుందాము. ముందుగా చూడండి, ఈ విధంగా ఓ రౌండ్ అనేది తీయకూడదు, లైట్ రౌండ్ వచ్చేటట్లుగా బ్యాక్ నెక్ తీయాలి. ఈ చివరి వరకు స్ట్రైట్గా అనేది డ్రా చేసేసుకుందామండి. ఇది స్ట్రైట్గా వచ్చేస్తే సరిపోతుంది. చూడండి, స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత ఈ మూలలో కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి అనేది పైకి అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కలిపి కట్ చేసేస్తున్నాము. ఎందుకనంటే అక్కడ 1 ఇంచ్ తీసాం కదా, దాన్ని బట్టి సేమ్ మనం మార్కింగ్ ప్రకారం షోల్డర్ డౌను తీసాము. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం మొత్తం మనం కట్ చేసేసుకుందాము. షోల్డరు 730 పెట్టినా ఆర్మ్ హోల్ 7 పెడితే కరెక్ట్గా సరిపోతుందండి. 730 అవసరం లేదు. ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళకైతే 730 అలా పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఈ మూలలో మనము ఆ కొసలు అనేవి వేలాడకుండా ఉండడానికి చూడండి, ఇక్కడ చిన్నగా ఇక్కడ రౌండ్ అనేది కొద్దిగా తీయాలండి. ఇలా తీసినట్లయితే మనం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత వేలాడకుండా రౌండ్గా అనేది చక్కగా నీట్గా అనేది ఉంటాయండి. చూడండి, ఇప్పుడు బ్యాక్ నెక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ నెక్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా తీసేద్దాము. చూడండి, ఆర్మ్ హోల్ డౌన్ 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ముందులా ఆర్మ్ హోల్ డౌన్ తీసేసేద్దామండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీద్దాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ కాలర్ నెక్ అండి. కాలర్ నెక్కి ఎదర ఏ విధంగా తీసుకోవాలో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ 8 అంగుళాల మార్కింగ్ చేసుకుని మనం అక్కడ అనేది నెక్ అనేది వేయాల్సి ఉంటుంది కదా, అది స్టిచ్చింగ్ వీడియోలో టిప్స్తో సహా వివరిస్తానండి. స్టిచ్చింగ్ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. మామూలుగా అయితే మనం డ్రెస్ కట్ చేసుకున్న సైడ్ మాత్రమే హ్యాండ్స్ అనేది తీస్తాం కదా, ఆ హ్యాండ్స్ వచ్చేసి 10 అంటే 10 అంగుళాలు మాత్రమే ఉంటుంది. అందుకని వీళ్ళు అన్నారు, వీళ్ళు ఏమన్నారంటే ఇవి 3 టాప్స్ వచ్చినాయండి. 3 టాప్స్ అంటే మాకు ఇంకా అంత మరీ కొరసగా వద్దులే, 2 టాప్స్ కుట్టేసి మిగిలినది హ్యాండ్స్కి వేసేయమన్నారు. అందుకని చెప్పి ఈ విధంగా నేను వేరే క్లాత్లో హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నానండి. నార్మల్గా అయితే మనకి 2.5 కంపల్సరీగా కావాలి. 2.5 అయితేనే మనకి ఫుల్ హ్యాండ్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. 2.5 రాకుండా 2 మీటర్ల 2.10 అలా తీసుకున్నట్లయితే మనకి ఫుల్ హ్యాండ్స్ రాదు. 2.5 అలా తీసుకుంటేనే మనకి ఫుల్ హ్యాండ్స్ అనేది డ్రెస్కి అనేది వస్తాయండి. ఫుల్ హ్యాండ్స్ కూడా కాదు, 3/4 లాగా వస్తుంది. ఇంక వాళ్ళు 2 టాప్స్ కుట్టేసేసి మిగిలిన క్లాత్ని
3/4 హ్యాండ్స్ పెట్టమన్నారండి. అందుకని చెప్పేసి ఇంకా వేరే క్లాత్లో నేను అనేది హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్స్కి 3.5 ఆర్మ్ హోల్ డౌన్ అనేది తీయాలండి. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్నట్లయితే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసేసుకుందాము. డ్రెస్ కటింగ్ అయితే పూర్తయిపోయిందండి హ్యాండ్స్ కట్ చేయడంతో. ఆర్మ్ హోల్లో లోతు వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను. చూడండి, ఈ విధంగా డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది. చాలా సింపుల్గా అనేది మనం డ్రెస్సులు స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. కటింగ్ ప్రాసెస్, స్టిచ్చింగ్ మడతలు వేసే విధానం తెలిసినట్లయితే మనకి చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కటింగ్ అయితే డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ వీడియోలో ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. మన ఛానల్లో టైలరింగ్ సంబంధించిన ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. టైలరింగ్లో లేడీస్కి సంబంధించి ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి, ఈ విధంగా అయితే కటింగ్ అయితే అయిపోయింది. చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉంటూ టైలరింగ్ చేసుకున్నట్లయితే మనవే కాకుండా బయటికి కూడా కుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కదండి. చూడండి, ఈ విధంగా డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.